వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ కుటుంబం ఈ సంవత్సరంలో ప్రతి మాసం 1 లేదా 2 ఎపిసోడ్స్ ఇస్తూనే వచ్చారు. రేపటి ఎపిసోడ్ కూడా వీరే ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. యేసే పరిష్కారం కొనసాగటం నిజంగా అద్భుతమే, నిజంగా అద్భుతం. 16 సంవత్సరం ఎండింగ్లో ప్రభు ఎన్నో మెలికల చేత దీన్ని నడిపించాడు. వి డోంట్ నో వై ఇట్స్ ఆల్ హ్యాపెన్. ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని కృప. ఈ కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ వాక్యం చెప్పడానికి ప్రభు కృపనిచ్చేటట్లు మీరు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. కామవరపు కోట నుండి బిడ్డలు సహాయం చేశారు. ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అననీయ సప్పేరా యొక్క మరణాలు ఆనాటి ప్రజలను భయకంపితులను చేశాయి. ఇంకా కొంచెం మాట్లాడాలి అని అంటే, మన క్రైస్తవులు ఎన్నడూ ఊహించరు, ఆలోచించరు. కానీ ఒకసారి అదే సిచ్యుయేషన్ మీరు ఊహించండి. పేతురు మాట ఆ ఇద్దరి మరణానికి కారణం అనే ఒక వాగ్యుద్ధం లేచే ప్రమాదం ఉందా లేదా చెప్పాలి మీరు. పేతురు అడిగాడు, అననీయ, నీవు ఎందుకు ఇట్లా చేశావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు అనగానే పడిపోయాడు, చచ్చిపోయాడు. ప్రజలు ఆ మాట పేతురు మాట్లాడాడు కాబట్టి అది పేతురే చేశాడు అన్నట్టుగా భావిస్తారు. సో సెకండ్ ఇన్సిడెంట్లో సపేరా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి పేతురు డైరెక్ట్గానే చెప్పాడు, నీవు కూడా నీ భర్త దగ్గరికి వెళ్ళిపోతావు, నువ్వు కూడా నీ భర్త దగ్గరికి వెళ్ళిపోతావు, నిన్ను కూడా మోసుకొని పోతారు అనగానే ఆవిడే పడిపోయింది, చనిపోయింది. ఇవాళ ఉన్న మీడియా ఆ రోజున ఉంటే క్రిస్టియానిటీ బ్రతుకు ఏమయ్యాది ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యము మనుషులను చంపేస్తోంది అని కోడే కూసేది. వాస్తవంగా వాళ్ళు చనిపోయింది వారి అవిధేయతను బట్టి. పేతురు యొక్క స్వచిత్తాన్ని బట్టి, ఆవేశాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి అననీయ సప్పేరాకు మరణం రాలా.
ఈ ప్యాసేజ్ మీరు చదివితే అననయ సప్పేరలు దేవుని మోసపుచ్చుటకు సిద్ధమైనందున, చేసినందున, మోసం చేసినందున అది వారికి సంభవించింది. అప్పుడు ఆ సంగతులు విన్న వారందరికీ, సంఘమంతటికి భయం కలిగింది. And great fear came upon the whole church and upon all who heard of these things. గమనించండి, సంఘానికి భయం వచ్చింది, మరియు సమాజానికి కూడా భయం వచ్చింది. What is the role of the government and the police? మీరు ఎప్పుడైనా చూసినారా? కంట్రోలింగ్ ద లా అండ్ ఆర్డర్. ప్రజలు ఏదైనా ఒక ప్రకటన చేత కానీ, ఒక దృశ్యము చేత కానీ ప్యానిక్ అయిపోతుంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. జనవరి 1వ తారీఖు హైందవ దేవాలయాల్లో ఈ జనవరి 1కి సంబంధించిన అలంకరణలు ఫెస్టివల్ పేరిట ఎక్స్పెండిచర్ పెట్టడం మానండి అనేటువంటి ఒక ఆజ్ఞ జారీ అయ్యింది. అది చాలా వైరల్ చేస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. హిందువుల దేవాలయానికి రాకండి అని చెప్పలేదు. వాస్తవంగా ఇంటెన్షన్ ఆఫ్ ద జీవో to arrest the unnecessary expenditure on the decorations of the temples, it's controlled by the endowments. That's what happened. Simple. అంతవరకే జరిగింది. అంతేగాని దేవాలయాలకు రావద్దు అని వాళ్ళు ఏం చెప్పాల. న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళు వెళ్ళి దేవాలయంలో ఒక ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు. అది గవర్నమెంట్ స్టాప్ చేయడానికి రైట్ లేదు గవర్నమెంట్ కూడా. టెంపుల్స్ అన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయబడుతున్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ ద రైట్ టు కంట్రోల్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టెంపుల్, నాట్ టు స్పెండ్ మనీ ఆన్ ద డెకరేషన్స్, టు సేవ్ ద మనీ ఫర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అంతే ఇందులో జరిగింది. దాన్ని చిలవలు పలవలు చేసి చెప్పుకుంటున్నారు. వెరీ సింపుల్ యాక్షన్. గవర్నమెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్ టు స్టాప్ ఎనీ యాక్టివిటీ విచ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దెమ్. వారి కంట్రోల్లో ఉన్న సంస్థని వాళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆనాడు అపోస్తలుడైన పేతురు నోట వచ్చిన మాటకి సప్పర చనిపోయింది అనుకుంటారు తప్ప దేవుడు వాళ్ళను శిక్షించాడని అనుకోరు. దేవుడినే నమ్మని వాళ్ళు దేవుడు చేశాడంటే అటు నమ్ముతారు. మనం ఒక షాప్ ముందు నిలబడి, పెద్ద షాప్, కాస్ట్లీ షాప్ ముందు నిలబడి చెయ్యెత్తి ఈ షాప్ పడిపోను గాక అనగానే పడిపోయింది అనుకోండి, ప్రజలు మనల్ని డిస్ట్రక్టర్ కింద చూస్తారు, నాశకుడి కింద చూస్తారే తప్ప పవర్ఫుల్ గ్రేట్ పర్సనాలిటీకి ఎవడు లెక్కాడు. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం వచ్చింది. ఏమిటంటే 120 మంది భక్తులు, విశ్వాసులు, మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వారు కూడా ఈ అపోస్టల్స్తో జాయిన్ అవటానికి వెనక అడిగేశారు. ప్లీజ్ నోట్ దిస్ ఫ్రెండ్స్, మన బైబిల్ చాలా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. కడమ అపోస్తలులు లేదా కడమ వారు
ఎవడు, నాట్ ఎ సింగిల్ పర్సన్ అదర్ దాన్ ద 12 of 120 are able to meet them, associate with them. వారితో కలుసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే ఎప్పుడు లేనిది సంభవించింది. ఆ రోజు చచ్చిపోయారు, ఇద్దరు యూదులు చనిపోయారు, లేవైట్స్. అది జీర్ణం కాటల్లా వాళ్ళకు. అరే దేవుడు ఇట్లా చేశాడు, ఏమిటి ఈ శిక్ష వచ్చింది? కనుక ఆ రోజున అపోస్టల్స్ కార్నర్ అయిపోయారు. దే వర్ కార్నర్డ్ బై ద హోల్ సొసైటీ. మై ఫ్రెండ్స్, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం నిలబడితే you will be cornered by the society at any time. మీరు మోషేను తీసుకోండి. Moses went to Pharaoh and said to him that the Lord wanted the people to go out of the Egypt. దేవుడు తన జనులను ఐగుప్తు నుంచి వెళ్ళమంటున్నాడు. It is the against news to the government of Egypt. How can they bear that? ఎట్లా భరిస్తారు వాళ్ళు? భరించరు. Moses was cornered. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని చెప్పాడు. Elijah cornered. అర్థమవుతుందా? ఇర్మియా బబులోను చెరకు వెళ్ళిపోండి అని చెప్పాడు. జెరెమియా వాజ్ కార్నర్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు తన జనుల ద్వారా, తన దైవ సేవకుల ద్వారా వెలువడుతుందో ఆటోమేటిక్గా సేవకుడు కార్నర్ అయిపోతాడు. సమ్ టైమ్స్ మే బి అరెస్టెడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అదే జరిగింది ఇక్కడ కూడా, అదే సంభవించింది. వారంతా ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉన్నారు. అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు అపోస్తలుల చేత చేయబడుతున్నాయి. కడమ వారిలో ఎవడు వారితో కలుసుకోవటానికి తెగింపలేదు. దేవరేలో వారు ఒంటరి వారు అయిపోయారు. But the strength of God is with them and the power of God is with them. దేవుని శక్తి వారితో ఉన్నది, దేవుని బలము వారితో ఉన్నది. వారు తలకిందులైన భూలోకాన్ని తిన్నగా చేసేస్తున్నారు. దట్ ఈజ్ అపోస్టల్షిప్. భూలోకమును తలకిందులు చేస్తున్నారు అంటే అర్థం, తలకిందులైన వాల్యూస్ ఉన్న భూలోకాన్ని తిన్నగా చేస్తున్నారు. నేను నిన్న మా బిషప్స్ కౌన్సిల్ తరపున మేము డిస్కషన్స్లో హౌ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్ అనే దాని మీద ఒక డిస్కషన్ వచ్చింది. దానికి ఓన్లీ 3 పాయింట్స్ మేము అనుకున్నాం. ఒకటి నో లైన్ జంపింగ్స్. నెంబర్ 1, నో లైన్ జంపింగ్స్. ఎవరికి కేటాయించిన లైన్లలో వాళ్ళే పోవాలా. నాన్ మోటార్, మోటార్ లేనివి, మోటార్ ఉంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, హెవీ వెహికల్, ఎవరికి కేటాయించిన లైన్ వారి పోవాలి. 1. 2, డు నాట్ ఓవర్టేక్. ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయకూడదు. 2. 3, మస్ట్ మెయింటైన్ 10 to 20 kilometers minimum and maximum speed in city limits.
ఈ మూడు మీరు ఒక మెయిన్ రోడ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. హౌ ద ట్రాఫిక్ వుడ్ కంట్రోల్ వితౌట్ పోలీస్మెన్. సింప్లీ వీ కెన్ ఆర్గనైజ్ త్రూ ద సిగ్నల్స్. ఈ మూడు పనులే కావాలంటే యూ కెన్ అప్లై ఇట్. నేను చెబుతున్నాను, తలకిందులైనటువంటి ఈ లోకాన్ని తిన్నక చేయాల. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈవెన్ ఇన్ ద ఎండ్ టైమ్స్. చివరి దినాల్లో ఇది చెయ్యాలి, చేసి తీరుతాం. ప్రధానంగా ఇండియాలో చేయాల్సిందే. గవర్నమెంట్ షుడ్ బి గవర్నర్డ్ by the people of India to regulate the systems back to the values of India. అది జరిగి తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఎంత భక్తుడైనా, ఎంత ఆత్మ పొందినవాడైనా, పిరికివాడైనప్పుడు అది నిర్వీర్యం అయిపోతుంది. 120 మందిలో 12 మంది మిగిలారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అదర్ 90% వర్ గాన్. దే లెఫ్ట్ ద గ్రూప్. భయపడ్డారు. కానీ అపోస్తలులు డిసైడ్ అయిపోయారు, మేము ఇది చేస్తాం, ముందుకే పోతాం. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ప్రజలు వారిని ఘనపరచుచుండేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేయిస్తారో, ప్రజలకు మేలు కలిగేటట్లు మీరు జీవిస్తారో, లీడర్షిప్ మే నాట్ బీ విత్ యూ, బట్ ద జనరల్ పీపుల్ విల్ బీ విత్ యూ. This will happening throughout the generations and the centuries. ప్రజలు ఎప్పుడైతే ప్రజా ప్రయోజిత కార్యక్రమాల వైపు మనం నడుస్తామో అప్పుడు వారు మనతో ఉంటారు. కానీ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు మనతో ఉండరు, వెళ్ళిపోతారు, ఉండరు. పీపుల్ విల్ బీ విత్ అస్, గ్యారంటీడ్. ఒకసారి ఆలోచించండి, నిరుద్యోగం పెద్ద సమస్య. నిరుద్యోగాన్ని రూపమాపాలి అని అంటే సింపుల్గా చేయొచ్చు. వెరీ సింపుల్. అన్ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి ఎరాడికేటెడ్ విత్ ఇన్ 1 month in India. It's possible with very little care taken by the government. చాలా చిన్న విషయం అది. దాన్ని కూర్చొని జాగ్రత్తగా చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. దాన్ని చేసామనుకోండి, పబ్లిక్ విల్ బి విత్ అస్, బట్ ద లీడర్స్ విల్ అపోజ్ అండ్ రిచ్ పీపుల్ మే అపోజ్ అండ్ ద గ్రేట్ ఎర్నర్స్ ఆఫ్ ద మనీ మే అపోజ్. మాక్సిమం 2% to 3% అపోజ్ చేస్తారు, బట్ ద 90% పీపుల్ విల్ బి విత్ అస్. ఈ కాన్సెప్ట్ గవర్నమెంట్ క్యాచప్ చేస్తే పార్లమెంట్ సిస్టమ్, కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ఇండియా అది అప్లై చేస్తే డెమోక్రసీలో దే విల్ రూల్ ఫర్ ఎవర్. కనుక నేను మాట్లాడుతున్న మాట ఏమంటే, ఇక్కడ దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైతే నిజముగా దేవుని చేత వాడబడుతుంటాడో అప్పుడు వారు కార్నర్ అయిపోతారు, వారు విడవబడతారు, వారు ఒంటరివారు అయిపోతారు. కానీ ప్రజలు వారిని గణపరుస్తారు. నాకు ఇది సంభవించింది ఏలూరులో. నేను ఒక మంచి పని చేసినప్పుడు ద హోల్ లీడర్షిప్ turned against to me, but the people stood behind me.
I was suffered a lot for little time. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఇవన్నీ సత్యములుగా మనం గుర్తించగలుగుతాము వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడుచుండిరి. ఎప్పుడైతే ఈ సూచక క్రియలు జరిగాయో విశ్వాసములోనికి పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చేసారు, అనేకులు వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు. ఈ ఎండ్ టైమ్స్లో నేను చేయబోతున్న కార్యక్రమాలు అవే. అద్భుత క్రియలు, సూచక క్రియలు, మహత్కార్యములు. అంటే యేసు ప్రభు దినాల్లో కుంటోళ్ళు లేచి నడిచి వెళ్ళిపోవటం, గుడ్డోళ్ళు కళ్ళు తెరవబట్టం, రైట్, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబట్టం, ఇట్లాంటివి ఆ రోజున సూపర్ న్యాచురల్ యాక్షన్స్ ద్వారా బైబిల్ స్ప్రెడ్ అయి మన వరకు వచ్చింది. ఇప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఇప్పుడు నేనైతే ఏమనుకుంటానంటే ఎప్పుడు జరగాలి, ఏమి జరగాలి, the need of the people was met by Jesus on those days. ఆ రోజుల్లో సూపర్ న్యాచురల్గా దేవుడు చేశాడు. ఎందుకంటే అప్పటికి సంఘం లేదు, అప్పటికి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ దేవుడు ఇంకా క్రియేట్ చేయను లేదు. సో హీ హీల్డ్. అదే దాన్ని వాళ్ళు చేయొచ్చు మనం. Not through the healing campaigns, but through establishing a spiritual and value-based hospitals. We can serve like a good Samaritan to establish our goodwill on the earth as a believer. అది మనం చేయొచ్చు ఖచ్చితంగా. కనుక ప్రజల సమస్యలు క్రైస్తవులు దైవశక్తితో, దైవ బలముతో, ప్రార్థన పూర్వకంగా, ప్రేమ పంచుతూ తీర్చవచ్చును. అవే మహత్కార్యాలు, అవే సూచక్రియలు, అవే అద్భుతాలు. అర్థమైందా? ఒక బాబు యాక్సిడెంట్లో, నా మాట జాగ్రత్తగా, ఒక బాబు యాక్సిడెంట్లో చాలా ప్రమాదంలో 16 మాసాలుగా బెడ్ కత్తుక్కుని ఉన్నాడు. 6 ఆపరేషన్స్ అయ్యాయి. అతని ఇంజనీరింగ్ విద్య పోయింది. సో డెస్పరేటెడ్. నేను ఆ బాబుతో మాట్లాడాను. ఐల్ టాక్ విత్ ద వైస్ ఛాన్సలర్ అండ్ గెట్ ద స్పెషల్ పర్మిషన్ టు కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్. I'll take responsibility of the expenditure of your education. I will make you to stand in the society as an engineer. అబ్బాయి ప్రాణం తిరిగి వచ్చిందండి. Can't we do that? మనం చేయలేమా దాన్ని? అది మహత్కార్యం. ఒక కాలు పాడైపోయిన అబ్బాయిని ఒక టాప్ ఇంజనీర్గా నిలబెట్టగలగటం, ఈజ్ ఇట్ నాట్ ఏ సైన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద సొసైటీ? దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అది చివరి దినాల్లో జరగాలి. ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకుంటారు. యేసుక్రీస్తు సిలువను అప్పుడు ఎక్కువ మంది తెలుసుకుంటారు. నాట్ త్రూ బై దీస్ healing campaigns, but by showing the love towards the people who are sick and lost. My dear friends, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అబ్జర్వ్ చేద్దాం. If you want to stand with me, come and stand beside me. I'm giving you an invitation.
తర్వాత అనేకులు ప్రభువు పక్షముగా చేర్చబడుచు ఉండేది. దేవుని బిడ్డలారా, then only the church in India will grow. This is the only secret which was forgotten by the leadership of Christianity today in India. భారతదేశంలో క్రైస్తవ్యం వేడుకలు అయిపోయింది, లీడర్షిప్ పూజా కార్యక్రమం అయిపోయింది. ఇట్ షుడ్ బి బ్రేక్డ్. ఇది విరగగొట్టబడాలి. Revival should come in the community of Christianity to serve the people of India. Through the serving, they should be acknowledged by the Indians that they love the country India. క్రైస్తవులు దేశాన్ని ప్రేమిస్తున్నారని సేవ ద్వారా చాటాలి, ప్రకటన ద్వారా కాదు. ఆ మార్గం ఎప్పుడు క్రైస్తవుడు ఎంచుకుంటాడో అప్పుడు క్రైస్తవ్యము ప్రజలలోనికి దానంతట అదే వెళుతుంది. నేను ముగిస్తున్నానమ్మా, గుర్తుపెట్టుకోండి. పేతురుని వెంబడించుటకు ఆ మేడగదిలోని 120 మందిలోనే ముందుకు రాలేకపోయారు, భయపడిపోయారు. Who will follow him? But people followed him. ఇది యేసు విషయంలో కూడా జరిగింది. యేసును మత నాయకులు లీడర్షిప్ అంతా వ్యతిరేకించారు, బట్ పీపుల్ ఆర్ విత్ హిమ్. ప్రజలు ఆయనతోనే వెళ్ళారు. అదే వారికి వరి అయిపోయి ఆయన మీద హత్యకు పథకం చేశారు. రేపు నేను 15వ వచనం నుండి చెప్తాను. మనం ఇంకా some few hours, 27 అవర్స్లో న్యూ ఇయర్లో పోతాము. ఒక న్యూ అండర్స్టాండింగ్తో వెళదాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట నుండి విశ్వాసి గారి కుటుంబం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీరిచ్చిన చైతన్యము కొరకు కృతజ్ఞతలు. యేసు నామాన్ని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.